సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే సార్ నాకు ఒక డౌట్ సార్. కోవూరు నియోజకవర్గంలో ఎంతోమంది యాస్పిరెంట్లు అంటే ఆశావాదులు 10 మంది 12 మంది ఉండగా గోపాలపురం ఉన్నటువంటి ముప్పుడు వెంకటేశ్వర గారిని తీసుకొచ్చి ఎక్కడ ఇవ్వడం లేదో జవహర్ గారికి ఇవ్వాలి లేదంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఇవ్వాలన్న మాట కాస్త పక్కన పోయి ముప్పుడు వెంకటేశ్వర గారు తీసుకురావడం జరిగింది. అలా జవహర్ గారికి ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటి? ఇక్కడ ఉన్న వాళ్ళకి కారణాలు కాకుండా ఆయన నుండి ఇక్కడ తీసుకురావడానికి కారణం ఏమి ఉండొచ్చు? జనరల్గా పార్టీ ఈ నియోజకవర్గంలో ఎవరైతే బాగుంటారో ఎవరైతే మనకి పార్టీ నెగ్గుద్ది అనేటువంటిది ముందు ధ్యేయం. అదేవిధంగా ఈ నియోజకవర్గానికి ఎవరు కష్టపడి చేస్తున్నారో అనేటువంటిది ధ్యేయం. అదేవిధంగా వాళ్ళు ఒక ఆలోచన చేసి వాళ్ళు సర్వేలు రకరకాల సర్వేలు చేయడం జరిగింది. ఆ సర్వేల్లో మరి ముప్పుడు వెంకటేశ్వరరావు అయితే చాలా సౌమ్యుడు, ఆయనకి ఎక్కువ మెజార్టీ వస్తుంది అనేటువంటిది చేయడం. అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా మరి ముప్పుడు వెంకటేశ్వరరావుని మరి సైడ్ చేయడం, అచ్చుబాబు గారు సారథ్యంలో వీళ్ళందరూ కూడా మరి ఇది చేయడం, దానికి అధిష్టానం కూడా చక్కగా మరి అధిష్టానం బాబు గారు చెప్పిన మాటతోటి మరి సీట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి మెజారిటీ కూడా అదేవిధంగా కనపరిచారు. ఇప్పుడు గతంలో ఎప్పుడు లేని విధంగా మరి వేళ ఇంత మెజారిటీ ఎప్పుడు రాలేదు. ఒక కృష్ణబాబు గారి ఎలక్షన్లో 83లో వచ్చింది, కానీ ఇప్పుడు దాకా ఇంత మెజారిటీ ఏ టైంలోనూ రాలేదు. చాలా సంతోషం సార్. ఇప్పుడు స్థానికులను కాకుండా ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు స్థానికులు ఎలా సర్దుమరు చెప్తే వాళ్ళకి ఎలాంటి ప్రయోజనాలు కల్పిస్తే అవకాశం ఉన్నాయి? యాస్పిరెంట్స్లో స్థానికులు అనేటువంటిది వాళ్ళు కోరుకున్నారు. వాళ్ళు చేసిన సేవల గురించి మాకు వస్తే బాగుంటుందని కోరుకున్నారు, కానీ వాళ్ళు విభేదించలేదు. వాళ్ళు ఎవరికి ఇచ్చినా పర్లేదు, మాలో ఒక అవకాశం చూడండి అని అన్నారు తప్పితే వాళ్ళు మాకే ఇవ్వాలి లేకపోతే మేము చేస్తామని మాత్రం అనలేదు. వాళ్ళు చక్కగా పార్టీ ఎవరికి ఇచ్చినా చేస్తూ ఉన్నారు. మాకు ఇందులో ఉన్న గొప్ప వెరైటీ ఏంటంటే కోవూరు నియోజకవర్గంలో అందరూ ఒకటే చెప్పారు, ఎవరికి ఇచ్చినా మేము కలిసి చేస్తాం, అంతేగాని మీరు వీళ్ళు వాళ్ళు అనేటువంటి లేదు అనే భేదం లేదనేటువంటి ఉద్దేశం మీద వాళ్ళు చెప్పడం జరిగింది. కార్యకర్తలు అందరూ మరి యాస్పిరెంట్స్ని అందరూ కూడా నేను అభినందిస్తున్నాను. చాలా చక్కగా కోఆపరేట్ చేశారు. మంచి మెజారిటీ వస్తాక కోవూరు నియోజకవర్గం 2 వర్గాలు ఉన్నట్టుగా మన అందరికీ తెలుసు. ఇప్పుడు జవహర్ గారి వర్గం వేరే వర్గం అనేది. ఇప్పుడు జవహర్ గారి వర్గం కూడా దీనిలో కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయంటారా? మీరు జవహర్ గారికి వర్గాలు ఉన్నాయి అనేటువంటిది బయట అపోహలే, కానీ ఇది కరెక్ట్ కాదు. ఇది అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే. ఇంకా ఆ వర్గం ఈ వర్గం అనేటువంటిది ఎక్కడా లేదు. ఇది ఇప్పుడు ఎంతసేపు ఏంటంటే 10 మంది 10 రకాలుగాను 10 మంది 10 రకాల టేస్టులతోటి సీట్లు రావాలని కోరుకుంటారు. అందులో జవహర్ గారు ఒకరు. దానికి పెద్ద ఇదే ఉంది. అలా ఇంకా 16 మంది క్యాండిడేట్లు యాస్పిరెంట్స్ ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా మరి వీళ్ళందరూ కూడా ఎవరికి ఇచ్చినా కానీ తెలుగుదేశం పార్టీని నెగ్గాలి అనేటువంటిది ఒక పట్టుదలతోటి ఉన్నారు. అలాగే ఐక్యతంగా కూడా చాలా చేశారు. ఓకే, ఈ కూటమితో ఎలాగెళ్తుంది అనుకోవచ్చు ముందుకి? కూటమితోటి అందరూ ఏంటంటే ఆందోళన చెందుతున్న లేనిపోని ఒక ఆందోళన చెందడం తప్పితే కూటమి చాలా చక్కగా వెళ్తుంది. ఎందుకంటే మీకు ఒకటే విషయం, ఓట్లు ట్రాన్స్ఫర్ విషయంలో చూస్తే ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వవు, అది అవ్వవు ఇది అవ్వవు అని చెప్పారు. చాలా చక్కగా అనుకున్న దాని మీద ఎక్కువగా ట్రాన్స్ఫర్ అయింది. మరి పవన్ కళ్యాణ్ గారు మరి చాలా చక్కగా పార్టీ యొక్క దీనికి తోడ్పడ్డారు. ఓకే సార్, థ్యాంక్ యూ.